జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎందుకభి వీళ్ళంటే నీకింత ప్రేమ? ఇంకా ఎందుకు వీళ్ళ దుర్మార్గాలు దాచిపెడుతున్నా? ఎందుకు వీళ్ళని సహిస్తున్నా? నానా, నా సహనాన్ని పరీక్షించకండి మావయ్య. పొలం అమ్ముతారా లేదా? హారిక, మరొక్కసారి ఆ మాట అన్నావంటే చెంప పగులుతుంది, పళ్ళు రాలిపోతాయి. కోడలివి ఆడపిల్లవి అని కూడా చూడ్ను. ఎందుకు కొడతాను నన్ను? ఈ పొలంలో మా ఆయనకి బాట లేదా? అది మేము అమ్ముకోకూడదా? మేము ఎదగటం మీకు ఇష్టం లేదా? ఈ పొలంపై మా ఆయనకి తప్ప వేరే ఎవరికీ హక్కు లేదు. ఎందుకు లేదు? ఈయన ఆయన కొడుకే కదా, అతల్లా పరాయివాడు కాదు కదా. ఎవడు పరాయివాడు? తన యావదాస్తిని మీకు పంచినవాడు పరాయివాడా? ఫ్యాక్టరీ మీ నుంచి దూరం కాకూడదని కాపాడిన వీడు పరాయివాడా? ఇప్పటికీ మిమ్మల్ని వెనకేసుకొస్తున్న వీడు పరాయివాడా? ఎవరమ్మా పరాయివాడు? అభి ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తూ ఆ మాట అనడానికి నీకు సిగ్గుగా లేదా హారిక? మీరు ప్రత్యేకంగా కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. ఉన్న ఆస్తుల్ని కాపాడుకుంటే చాలు. అంటే మమ్మల్ని కూడా వీళ్ళలా ఇక్కడే మట్టి పిసుకోమంటున్నారా? అంత కర్మ మాకు పట్టలేదు. వెంటనే పొలంలో మా వాటా మాకు వదిలేయండి. లేదంటే ఏం చేస్తావమ్మా? కోర్టుకు వెళ్తాం. మీ మీద కేసు కూడా పెడతాం. మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెడతారనుకోకండి. మా మామ్కి లాయర్లు, జడ్జీలు తెలుసు. అఖిల్, వెంటనే హారికని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. మేం వెళ్ళకపోతే ఏం చేస్తారు? చెప్పేది నీకే అఖిల్. ఇంకొక క్షణం కూడా తను ఈ ప్లేస్లో ఉండకూడదు. ఈ ప్లేస్ మాది, మీది కాదు. మీ అన్నయ్యకి కోపం తప్పించుకో అఖిల్. హారికను తీసుకెళ్ళు. కోపం మీకే కాదు, మాకు వస్తుంది. ఓకే తీసుకెళ్తాను. హారికరా, ఏంటఖిల్ వాళ్ళకి భయపడుతున్నావు? మర్యాదగా పద, ఎక్స్ట్రా చేయకు. ఏంటఖిల్ నువ్వు? వదులు. మీరు చాముండేశ్వరి కూతురుతో పెట్టుకుంటున్నారు, ఎమ్మెల్యేతో పెట్టుకుంటున్నారు. లైఫ్ లాంగ్ బాధపడేలా చేస్తాను. అంతా పొలానికి వెళ్ళారు. అక్కడ ఏం జరుగుతోందో ఏంటో. పొలం అమ్మడానికి అన్నయ్య ఒప్పుకున్నాడో లేదో. ఏంటమ్మా ఏదో టెన్షన్గా ఉన్నావు? అంతా మీ వల్లే ఎమ్మెల్యే గారు, అంతా మీరే చేశారు. సార్ మీరు నోర్మోయి, ఆమె ఉద్దేశం వేరు. నీ ఉద్దేశాన్ని మడిచి లోపల పెట్టు. ఆ పొలం గురించి టెన్షన్ పడుతున్నావా అమ్మా? అవును ఎమ్మెల్యే గారు, మీరు ఈ ఊరికి రాకపోయినా బాగుండేది. మా పెద్దోడు చిన్నోడు ఏదో తంటాలు పడి మా అన్నయ్యని ఒప్పించుండేవారు. ఏంటి ఒప్పించేది? ఏంటో చెప్పినా మా నాన్న వినట్లేదు. అవునా అఖిల్ బాబు? అవును సార్, ఎంత చెప్పినా పొలం అమ్మడానికి మా నాన్న ససేమిరా అంటున్నాడు. ఇంకా కోర్టులో కేసు వేయాల్సిందే. అవసరం లేదు. ఒక మంచి హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకుంటే చాలు. ఎవరికి ఎమ్మెల్యే గారు? మీ అన్నయ్యకేనమ్మా. ఆ? ఆయన్ని హ్యాండిల్ చేయమని
రౌడీల్ని పురమాయించాను. అమ్మా మనిషికో మాట గుడ్డుకో దెబ్బని పశువులాంటి మనుషులు దెబ్బలకే లొంగుతారు. హేయ్, ఆ? మా నాన్న మీదికి రౌడీల్ని పంపిస్తావా? నిన్ను మా నాన్నకేమైనా అయిందో నేను చంపేస్తాను. ఏంటయ్యా అఖిల్, ఇది నా కాలర్ అనుకున్నావా, చిత్తు కాగితం అనుకున్నావా? ఆయన వదిలు అఖిల్. ఎందుకు వదిలేయలే? అతను మా అన్నయ్యని చంపడానికి మనుషులు పంపించాడు. నేను మరీ అంత మానవత్వం లేని మనిషిని కాదమ్మా. మీ అన్నయ్యని చంపించడానికి మనుషుల్ని పంపించలేదు. మరి ఎందుకు పంపించారు? జస్ట్ మీ నాన్న కాలు చెయ్యి నోరు పని చేయకూడదని పంపించానమ్మా. ఆయన హాస్పిటల్లో ఉంటే మనకు కావాల్సిన పని మనం చేసుకోవచ్చు కదా. మన పని అయిపోవాలని మా నాన్నని గాయపరుస్తారా? ఈ ఐడియా ఇచ్చింది మీ వైఫే బాబు గారు. మా ఎమ్మెల్యే గారికి అన్ని తెలివితేటలు లేవు. హ్మ్. ఏంటి హారిక, నువ్వే చెప్పావా? డబ్బు కోసం గడ్డి తింటావటే? నువ్వు అసలు మా అన్నయ్య కోడలువేనా? ఆడపిల్లవేనా? ఎంతకి దిగజారిపోయావే. ఆపండి ఆంటీ. మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. మీరేంటి తప్పులు చేయలేదు? అవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు చేసింది తప్పు హారిక. హ్మ్. తప్పేంటి అఖిల్? రేపు మాపు పోయే మీ నాన్న ఆ పొలాన్ని ఏం చేసుకుంటారు? ఏ రోజైనా మనకే కదా ఇవ్వాలి. ఇప్పుడే ఇవ్వమని మంచిగా అడిగాం, విన్నారా? లేదు కదా. అందుకని ఆయన ఇంజూర్ చేస్తావా? చెప్పట్లేదు కదా అఖిల్. పొలం అమ్ముడిపోయాక మళ్ళీ ఆయన కాళ్ళు చేతులున్నారు, పనిచేసేలా ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.